అటు న్యూస్ నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినేష్ రెడ్డి అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించారు. అతడి గుండె, లివర్ హైదరాబాద్లోని కిమ్స్ కు తరలించారు. కిడ్నీలు నారాయణ, బొలినేని ఆసుపత్రులకు, కళ్లు మోడర్న్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రత్యేక చాపర్లో అవయవాలు తరలించారు. మానవత్వం నశించిపోతోంది అనుకుంటున్న రోజుల్లో చనిపోయినా చిరంజీవులా జీవిస్తున్నారు కొందరు. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. అవయవ దానంపై విస్తృత ప్రచారంతో అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. దీంతో ఇటీవల కాలంలో అవయవ దానం చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొస్తున్నారు. చైనా క్రాకర్స్ వస్తువులను బహిష్కరించాలని కోరుతూ కృష్ణా జిల్లాలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. బారాములాలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మందుగుండు సామాగ్రి, AK-47 పిస్టోలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆర్మీ, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇంకా టెర్రరిస్టులు ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అంతకుముందు సరిహద్దుల్లో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు తెగబడింది పాకిస్తాన్. భారత చెక్పోస్టులే లక్ష్యంగా ఆర్ఎస్పురా సెక్టార్లో కాల్పులు జరిపింది పాకిస్తాన్ సైన్యం. అప్రమత్తంగా ఉన్న భారత జవాన్లు గట్టిగా బదులిచ్చారు. 36 గంటల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది 5వ సారి. అటు సాంబా సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన గూఢచారిని అదుపులోకి తీసుకుంది సైన్యం. 2 సిమ్ కార్డులు, మ్యాప్లు స్వాధీనం చేసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాక్ పదే పదే దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాదులను ఉసుగొల్పుతోంది. ఎన్ని హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగానే బదులివ్వాలని భావిస్తోంది సైన్యం. రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు అడ్డంకులు తొలగాయి. ఈ రోజు ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో సినిమా రిలీజ్ పై కీలక భేటీ జరిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు, సినిమా దర్శక నిర్మాత కరణ్ జోహార్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి మధ్య ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా ప్రారంభానికి ముందు యూరి ఉగ్రదాడిలో చనిపోయిన అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్తానీ నటీనటులను తీసుకోనని కరణ్ జోహార్ హామీ ఇచ్చారు. దీంతో ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. State of India was called by the Honorable Chief Minister of Maharashtra, Fadnavis ji, and we had a very interesting, a very constructive meeting. How do we resolve this unfortunate thing that has happened vis-a-vis the release of Karan Johar's film? And we had various discussions where I, on behalf of my fraternity, shared the emotions of my entire industry that we are Indians first. And for us, our Indian sentiments are the most important thing for us, more than even our business. ప్రముఖ ఇంటర్నెట్ వెబ్సైట్లను సైబర్ నేరస్తులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ట్విట్టర్, అమెజాన్ సహా ఇంటర్నెట్ సేవలు అందించే ఇతర ముఖ్యమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురయ్యాయనే వార్త కలకలం రేపుతోంది. గత 2 రోజులుగా వివిధ వెబ్సైట్లు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ దాడికి గురవుతున్నట్లు అమెరికాకు చెందిన ఇంటర్నెట్ ప్రొవైడ్ ప్రకటించింది. యూజర్ నుంచి ఈ దాడి జరిగిందంటూ డౌన్ డిటెక్టర్ కామ్ వెబ్సైట్ కొన్ని మ్యాప్లను కూడా పోస్ట్ చేసింది. మీ పర్సులోకి త్వరలో 2000 రూపాయల నోటు చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గరిష్టంగా 1000 రూపాయల నోట్లే భారత్లో చలామణి అవుతున్నాయి. ఇకపై మార్కెట్లోకి 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోట్లను విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసిందని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇప్పటికే ఈ నోట్లను ముద్రించిన ఆర్బీఐ అక్కడి నుంచి దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉన్న సంస్థ కార్యాలయాలకు పంపడం కూడా మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నల్లధనాన్ని అరికట్టేందుకు 1000 రూపాయలు, 500 రూపాయల కరెన్సీ నోట్లను
ఉపసంహరించుకోవాలని చాన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు ఆర్బీఐ 2,000 రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేయబోతుండడం గమనార్హం. రిలయన్స్ జియో నెట్వర్క్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు సరైన అనుసంధానం కల్పించడంలో విఫలమైనందుకు మిగతా టెలికాం కంపెనీలకు భారీ జరిమానా విధించింది ట్రాయ్. జియో కాల్స్ కు కనెక్టివిటీ ఇవ్వడంలో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థల నిబంధనలు అతిక్రమించాయి. దీంతో వాటికి నోటీసులు జారీ చేసింది ట్రాయ్. ఒక్కో సర్కిల్ కు 50 కోట్ల రూపాయల చొప్పున 21 సర్కిల్స్ కు గాను ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు 1,050 కోట్ల రూపాయల చొప్పున ఫైన్ విధించింది ట్రాయ్.